కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్ నిర్మించి మాకు ఇంతటి అంటే ఒక ఆపర్చునిటీ ఇచ్చి మీరు కూడా సాధించగలరు అనే విధంగా తయారు చేసిన మమ్మల్ని ఈ మన సిఎండి సార్కి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారా? గట్టిగా చెప్పరా? ఓకే, ఈరోజు కన్నా నెక్స్ట్ అంటే నిన్న ఏంటి స్పెషల్? నిన్న ఒక రోజుకి స్పెషల్ ఉంది, మృగశిర కార్తె, కరెక్టా? నిన్న ఒక మనం స్పెషల్ ఐటెంని భోజనంలో తీసుకుంటాం. ఏంటది? ఫిష్ తీసుకుంటారు. చాలా రకాల చేపలు ఉంటాయి, కానీ ఒక చేపలు మాత్రం చాలా క్వాలిటీ, దాని యొక్క కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఏం చేపది? పులస. ఎందుకు పులసకి దానికి మాత్రమే ఎందుకు రేట్ ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే చాలా మంది టేస్ట్ అనుకుంటారు, టేస్ట్ కాస్తారు. అది అన్ని చేపలు కూడా అలలకి సమాంతరంగా వెళ్తుంటే దానికి రివర్స్గా వెళ్ళేదే పులస. మీరందరూ పులస వాళ్ళు వర్షాన్ని తట్టుకొని ట్రాఫిక్ తట్టుకొని అన్ని తట్టుకొని కూర్చున్నాం చూసారా? మనందరం కూడా అలాంటి ధైర్యం గట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఈ రోజు ఎవరైతే ఫ్లై విత్ ల్యాండ్ విజన్, ఫ్లై వరల్డ్ విత్ ల్యాండ్ విజన్ చెప్పి స్టిక్కర్ వేసుకున్నారో వచ్చే మీటింగ్ కల్లా ఖచ్చితంగా కొంతమంది అచీవర్ స్టిక్కర్ వేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్టిక్కర్ వేసుకుంటారు. మీ మీద నమ్మకం ఉంటే మీరు చెప్పలేదు. రైట్ సార్. మన ల్యాండ్ డివిజన్ 2020 ఇందాక సార్ చెప్పినట్టు కరోనా టైం 2020 సెప్టెంబర్ 24న మనకి ల్యాండ్ డివిజన్ స్థాపించబడింది. ఎందుకు ల్యాండ్ డివిజన్ గురించి తెలుసుకోవాలంటే మనం జర్నీ స్టార్ట్ చేసే ముందు ఏదైతే న్యూ పీపుల్ వచ్చారో అదేవిధంగా ఒక జర్నీ చేస్తున్నప్పుడు మనం బస్ ట్రావెల్ కానీ ట్రైన్ కానీ వెళ్తున్నప్పుడు ఆ ట్రావెల్ గురించి మన డెస్టినేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే మనం దాంట్లో ట్రావెల్ చేస్తే మన గమ్యాన్ని మనం చేరగలుగుతాం. మనం ఢిల్లీ వెళ్ళాలి, ముంబై ట్రైన్ ఎక్కినాం, వెళ్తామా? వెళ్ళలేము. ఓకేనా? అలా మనం చూస్ చేసుకున్నటువంటి డెస్టినేషన్ని కరెక్ట్గా అచీవ్ చేయడానికి ఆ ప్రొఫైల్ దాని గురించి తెలుసుకుంటే మనకు కరెక్ట్గా మనం ఏదైతే అనుకుంటామో అది నెరవేర్చగలుగుతాం. అలా మనకి సెప్టెంబర్ 24, 2020న మనకి ల్యాండ్ డివిజన్ స్థాపించబడింది. 2020 అంటే 6 సంవత్సరాలు కంప్లీట్, 7వ సంవత్సరంలోకి దిగ్విజయంగా అడుగుపెడుతుంది. తర్వాత మన కంపెనీ అంతా కూడా ISO సర్టిఫైడ్ సార్, ISO సర్టిఫైడ్ కంపెనీ. తర్వాత మనం చేసేటువంటి అన్నీ కూడా DTCP, HMDA, RERA, MUDA అప్రూవ్ ఉన్నటువంటి సర్టిఫైడ్ వెంచర్స్ అన్నీ కూడా. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈజీగా అంటే మన వెంచర్స్ కావచ్చు, అదేవిధంగా మన లొకేషన్ హైలైట్స్ కావచ్చు, అన్నీ కూడా అరచేతిలో చూపించే విధంగా ఉండడానికి మన సంస్థ ఒక డైనమిక్ వెబ్సైట్ landdivisionindia.com అనేటువంటి వెబ్సైట్ ఉంది. ఇంకోటి ఆండ్రాయిడ్ యాప్ మరియు iOS యాప్ మనకి ఉండడం అనేది చాలా, ఎందుకంటే ఒక టెక్నాలజీ తెలిసిన పర్సన్కి iOS యాప్ ఉందంటే అది తెలుసు 50% ట్రస్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఇలా మనకి ఏంటంటే ల్యాండ్ డివిజన్ ఈ వీటితో పాటు ఒక బెస్ట్ అచీవ్మెంట్స్ అన్నమాట. దీంట్లో 2021లో బెస్ట్ ఎమర్జింగ్ ఆఫ్ ది అవార్డ్, తర్వాత ప్రైడ్ ఆఫ్ ది హైదరాబాద్, ఇంకా మనకి ఇప్పుడు ఇందాక మనం వీడియోలో చూసాం టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఈటీ అవార్డు బెస్ట్ ప్లాట్ డెవలప్మెంట్ కేటగిరీ లోపల మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈటీ అవార్డు అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 108 మెంబర్స్ మనకి ఒకటే ఫ్లైట్లో 22లో దుబాయ్ వెళ్ళడం జరిగింది. ఈ దుబాయ్ వెళ్ళడానికి గాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మనకి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు గోవాని కూడా 100 మంది పైగా వెళ్ళినందుకు ఒక గోవా గవర్నమెంట్ నుంచి ఎమినెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ఇలా ప్రెస్టీజియస్ అవార్డు అనేది అన్నీ కూడా ఎన్నో మన ల్యాండ్ డివిజన్ తీసుకోవడం జరిగింది సార్. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఎవరైతే న్యూ పీపుల్ చూసుకుంటారో 43,000కు పైగా అసోసియేట్ ఉండడం జరిగింది మన ల్యాండ్ డివిజన్లో. నేను గట్టిగా చెప్పడం వస్తాను, 43,000కు పైగా అసోసియేట్ ఈ 6 సంవత్సరాలు. దీని తర్వాత ఇప్పటి వరకు 10,000 హ్యాపీ ఫ్యామిలీస్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. మన గోల్ ఏంటి సార్? ఇక్కడ ఉంది చూడండి, విజన్ 2040. ఎంతమంది? 1 lakh పీపుల్ని హ్యాపీ ఫ్యామిలీస్గా చేర్చడం అనేది మన గోల్ సార్. తర్వాత వచ్చేసి ఏంటంటే మన ఏదైతే డాక్యుమెంటేషన్ కావచ్చు, అదేవిధంగా డెవలప్మెంట్ కావచ్చు,
చాలా క్లియర్గా మనకి ఉండడం జరుగుతుంది. అన్నీ కూడా అప్రూవల్ వెంచర్స్ అనేది మనం టోటల్గా రన్ చేయడం, డెవలప్మెంట్ కూడా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ రైట్, ఇక్కడ మీరు చూసినట్లయితే పైన కనపడేదంతా కూడా కార్పొరేట్ ఆఫీస్ సార్. మన కార్పొరేట్ ఆఫీసు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో మన కార్పొరేట్ ఆఫీస్ ఉంది. అదేవిధంగా ఏదైతే మనకి సైట్ మేళ అంటే ప్రతి ఆదివారం కూడా సైట్ మేళ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వెంచర్లు ట్రెండింగ్లో ఉన్నటువంటి వెంచర్లన్నీ కూడా చూసి మనకి ఒక లంచ్ టైంని ఒక రెస్ట్ అక్కడ తీసుకోవడానికి అదేవిధంగా చేయడానికి ఒక సైట్ ఆఫీస్ ఉంది సార్. రంగారెడ్డిగూడలో మనకి సైట్ ఆఫీస్ ఉండడం జరిగింది. కింద చూసినట్లయితే ఇవన్నీ కూడా లైవ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, మనకి ప్రెసెంట్ ఉన్నటువంటి ప్రాజెక్టులు నైట్ తీసినటువంటి పిక్చర్స్ అవన్నీ కూడా ఇవన్నీ డెవలప్మెంట్స్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇదంతా కూడా లొకేషన్ హైలైట్స్. మీరు చూసినట్లయితే మామూలుగా మన వెంచర్స్ అన్నీ కూడా ఎటువైపు ఉన్నాయి సార్? సౌత్ క్లస్టర్లో ఉన్నాయి. సౌత్ క్లస్టర్ మనం చూసుకుంటాం అన్నీ కూడా. ఎందుకు సౌత్ క్లస్టర్లో ఉన్నాయి ఇన్వెస్ట్ చేయాలి అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది చాలా మందికి. మనకి ఎన్ని హైవేస్ ఉన్నాయి? బెంగళూరు హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే, అదేవిధంగా ముంబై హైవే, శ్రీశైలం హైవే, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వై ఇన్వెస్టింగ్ ఆన్ దట్ సౌత్ క్లస్టర్ సైడ్? ఎందుకు అంటే ఒకటే లైన్లో నేను చెప్పగలుగుతా, ఎయిర్పోర్ట్ ఎటుంది? క్లియర్. ఒక కస్టమరు, ఒక ఇన్వెస్ట్ చేసేటువంటి పర్సన్ అంటే నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి బెంగళూరు హైవే సైడు అని అనడానికి ఒకటే ఆన్సర్తో మనం మొత్తం క్వశ్చన్ని క్లోజ్ చేయొచ్చు. ఎయిర్పోర్ట్ ఉంది. ఓకే, అలా మనకి మన వెంచర్స్ అన్నీ కూడా ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఫస్ట్ కనెక్టివిటీ ఉండాలి. ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తామో ఖచ్చితంగా ఏముండాలి? కనెక్టివిటీ ఉండాలి. కనెక్టివిటీ అంటే దాంట్లో రోడ్ కనెక్టివిటీ చూస్తే మీరు చూడొచ్చు, నేషనల్ హైవే NH హైవే 44 లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అది కనెక్ట్ చేసేటువంటి హైవే సార్. ఇది ప్రజెంట్ 4 లైన్స్ ఉంది, 6 లైన్స్గా కన్వర్ట్ అవుతుంది. తర్వాత రోడ్వేతో పాటు దానికి ప్యారలల్గా బెంగళూరుకి ఏముంటుంది? రైల్వే లైన్ కూడా ఉంది. ఆ లైన్లో మనకి చూసినట్లయితే శంషాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అది 5,500 ఎకరాలు ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ 25% మాత్రమే దాన్ని యూటిలైజ్ చేస్తున్నారు. మొత్తం కనుక ఉపయోగంలోకి వచ్చింది అనుకోండి, ఆ ఏరియా వండర్ఫుల్గా డెవలప్ అనేది జరుగుతుంది. ఇలా ఫస్ట్ కనెక్టివిటీ తర్వాత ఏంటంటే ఈ ఏదైతే బెంగళూరు హైవే క్లస్టర్లో మనకి స్పిరిచువల్గా చూసినట్లయితే మనకి ముచ్చింతల్, అదేవిధంగా కనహా శాంతివనం, రీసెంట్ అప్డేట్లో చూసినట్లయితే మనకి ఈషా సద్గురు వాళ్ళని కూడా మనకి స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకొకటి ట్రెండ్లో అంటే మనకి రీసెంట్గా వచ్చేటువంటి అప్డేట్స్లో బుల్లెట్ ట్రైన్ హబ్ ఎక్కడ రాబోతుంది? శంషాబాద్లో. అతి తక్కువ సమయంలో బెంగళూరుకి, ముంబైకి, అదేవిధంగా పూణేకి కనెక్టివిటీ 2 నుంచి 3 గంటల లోపల చేరుకోవడానికి బుల్లెట్ ట్రైన్ అనేది శంషాబాద్ హబ్గా చేపడుతుంది. కాబట్టి ఇన్ని డెవలప్మెంట్, వీటితో పాటు ఎడ్యుకేషనల్ హబ్స్, సింబియాసిస్ యూనివర్సిటీ, టాటా సోషల్ యూనివర్సిటీ, తర్వాత మనకి హెరిటేజ్ స్కూల్ ఒకటి, ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ హబ్స్ కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా పోలేపల్లి సర్చ్ విషయానికి వస్తే NMI MMS యూనివర్సిటీ ఉందండి దాంట్లో. ఇలా ఎడ్యుకేషన్ హబ్ పరంగా చూసినట్లయితే కూడా ఈ క్లస్టర్లో మనకి చాలా మంచి గ్రోత్ ఉంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ విషయానికి వస్తే ఇటువైపు మనకు పైన చూసినట్లయితే కొత్తూరు దగ్గర PNG, అమెజాన్, జాన్సన్, తర్వాత మనకి హల్దీరామ్స్, DLF ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. దానికన్నా పైకి వెళ్తే మనకి కొత్తూరు సెజ్, అదేవిధంగా షాద్ నగర్, బాలనగర్ సెజ్, రాజాపూర్ సెజ్, పోలేపల్లి సెజ్, స్టిల్ మనకి జడ్చర్ల, అడ్డాకాల వరకు కూడా చాలా మంచి ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ ఉందన్నమాట. కాబట్టి ఇటువైపు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా చెప్పగలం ఒక 3 నుంచి 5 సంవత్సరాలు హై రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, మన ప్రాజెక్టులు ఏంటి? ప్రెసెంట్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ చూసినట్లయితే మనకి లైవ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఫస్ట్ది నక్షత్ర, అది షాద్నగర్లో ఉందండి. ప్రెస్టేజ్ కౌంటీ రాజాపూర్లో ఉంది. విస్తార రీసెంట్ లాంచింగ్ అయింది మనకి బాలానగర్లో. హిల్ కౌంటీ బాలానగర్లో ఉండటం జరిగింది. తర్వాత కింద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆల్మోస్ట్ కంప్లీటెడ్, అంటే మనం లిటిల్ బిట్ అంటే కంప్లీట్ చేసేటువంటి కొన్ని తక్కువగా ఉన్నటువంటి ప్లాట్స్ ఉన్నటువంటి వెంచర్స్ అవి. స్మార్ట్ సిటీ షాద్నగర్, రాక్ మిడోస్ బాలానగర్, MR సంస్కృతి టౌన్షిప్ బాలానగర్, భువన్ బాలానగర్, అదేవిధంగా రెయిన్బో సిటీ షాద్నగర్. ఇవన్నీ కూడా మనకి మీరు చూసినట్లయితే ఇప్పుడు 5, 4, 9 ప్రాజెక్ట్స్ అనేది ప్రజెంట్ లైవ్ కండిషన్లో ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఒక 40 ప్రాజెక్ట్స్ మనం ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకున్నాం. అంటే
ఏదో ఒక వెంచర్ 2 వెంచర్లు వేసి కంప్లీట్ చేసి అలాంటిది కాదు మన ల్యాండ్ విజన్. 2040 వరకు ఏదైతే మన గోల్ ఉందో ఆ గోల్ని ఖచ్చితంగా కంప్లీట్ చేసేటువంటిది. దాంట్లో ఎవరైతే ఆ గోల్ కోసం అంటే కంపెనీ యొక్క లక్ష్యంతో పాటు మీరు కూడా కంటిన్యూ చేస్తారో ఖచ్చితంగా గ్రోత్ అవుతారు సార్. సార్